1997 నుంచి పద్మావతి నగర్ సొసైటీ ప్రెసిడెంట్గా ఉండి ఎన్నో కార్యక్రమాలు 53 ఎకరాలు డెవలప్ చేసిన 574 మంది ఫ్లాట్లు అలాట్ చేసినాము డిపో సిస్టంలో. అది నంద్యాల ప్రజల పెద్దల సహాయంతో వాళ్ళే డిపో చేసినారు. అలాట్మెంట్ జరిగిపోయింది. మాకేమంటే ఒక్కడు ఉన్నాడు, సుధాకర్ బాబు అని లిటిగెంటు. ఎప్పుడూ సతాయింపే మాకు. మా ఎమ్మడి 2014 వరకు ఉన్నాడు. మీటింగ్లలో వచ్చి అటు పోయేది ఇటు పోయేది, బ్లాక్మెయిల్. నాకేమన్నా ఇస్తా లేకుంటే పిటిషన్. ఎంతో సంపాదించుకున్నాడు. వాని సంపాదన గురించి మనకు అవసరం లే. ఈరోజు ఆయన కుమారుడు డాక్టర్ విజయబాబు గారు నన్ను కనీసం వయసన్న గుర్తింపు లేకుండా అదుపులో పెట్టుకొని మాట్లాడు అని చెప్పినాడు. నేనేం అదుపులో పెట్టగలవా? ఉన్న మాట మాట్లాడు తప్ప. మీ నాయన అదుపులో పెట్టుకో. గొడ్డలు తీసుకొని సంపనీకి వస్తే నీ హాస్పిటల్ స్టాఫ్ వచ్చినారు ఎమ్మడి చూపించాలా? నాకు మా నాయనకు సంబంధం లేదంటావు. మీ నాయన వచ్చింది ఎవరు? నీ స్టాఫ్. చూపించాలా? వీడియోలు ఉన్నాయి. నన్ను చంపాలనే ప్రయత్నంలో ఉన్నారు. రోజు వచ్చేదే ఈడెవరు రా మీరు, ఎవరు రా మీది, వాంది ఎవరో తెలియదు. నంద్యాల వాళ్ళను బెదిరిస్తాడు. ముఖ్యంగా ఆడ వచ్చిన డిస్ప్యూట్ ఏమంటే వాళ్ళ ఇంటి ముందర 5 సెంట్ల స్థలం ఉంది. అది సొసైటీది. సొసైటీ 2012లోనే ఇచ్చేసింది. దానికి ఇప్పుడు జరిగేదానికి ఎలాంటి సంబంధం? దాని పక్కన కోర్టులో ఉంది. కోర్టు పోయినా దీనికి ఎలాంటి సంబంధం లేదు. కానీ ఇదంతా నాదే అంటాడు. అసలు నీకేం లేదు, ఎట్లా అంటావు నువ్వు అని చెప్పురా అంటే రే అనేది పక్కన వాళ్ళని ఇచ్చేది, ఎగేసేది, చంపుతామనేది, గొడ్డలు తీసుకొని కొట్టనికి వచ్చేది. డాక్టర్ విజయబాబు వాళ్ళ నాయన సుధాకర్ బాబు పైన 2 చీటింగ్ కేసులు ఉన్నాయి 2 టౌన్ స్టేషన్లో. ఆ పిల్లోనికి తెలియదేమో, ఏం మా దగ్గర ఏం లేవన్నట్టు మాట్లాడతాడు. మరి ఈ డాక్టర్ గారు ఏమన్నా ఫ్రీ సర్వీస్ చేసినాడా? కరోనా పీరియడ్లో 100కు 500 తీసుకొని ఇచ్చినావు. ఈ రోజుకు నువ్వేం చేస్తున్నావు? జనరిక్ రాసుకుంటూ వాళ్ళు ఇచ్చే గిఫ్ట్లకు టూర్లకు తిరుగుతున్నావు. నువ్వు కూడా మమ్మల్ని గురించి మాట్లాడితే ఎట్లా? కొద్దిగానే విజ్ఞానంతో ఉండాలి మాట్లాడే ముందు. మీ నాయనని కంట్రోల్ చేసుకో. మీ నాయనమ్మ నువ్వు వాడి గొడ్డలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చి నెత్తిన గుద్దుతా. సుధాకర్ బాబు వారి కుమారుడైతే వాళ్ళ నాయన తండ్రి చాకుతో గీక్తో పొడిసాకు గుద్దు నెత్తి మీద. నాకు ఈ వయసులో గుద్దే ఒక 2 నెలలు బయటికి కూడా రాలేకపోయినా. ఏం చేయాలా?